మొన్న అర్ధరాత్రి అంటే దాదాపు 1:30 ప్రాంతంలో ఎలా నిర్వహించాము, ఏ ఏ లక్ష్యాలను గుర్తించి దాడులు చేశామని చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటనలో చెప్పారు. ఖురేషీ, అలాగే వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, అలాగే ఫారెన్ సెక్రటరీ మిస్త్రీ ఆధ్వర్యంలో భారత ప్రజలకు అలాగే అంతర్జాతీయ సమాజానికి ఈ ఆపరేషన్ల గురించి వివరించారు. అర్ధరాత్రి అంటే పాకిస్తాన్కి ఏం జరుగుతోందో అర్థమయ్యేలోపే పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా కాదు ప్రతిస్పందనగా భారత్ కేవలం ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా ఎక్కడా పాకిస్తాన్ ఆర్మీకి కానీ పాకిస్తాన్ ప్రజలకు కానీ వేసమెత్తు నష్టం జరగకుండా వెరీ ప్రిసైజ్డ్గా ఆపరేషన్ చేసింది. గుర్తించిన 21 ఉగ్రవాద స్థావరాల్లో 9 స్థావరాలపై విరుచుకుపడింది. క్షిపణులతో, హ్యామర్ బాంబ్స్తో, అత్యాధునిక టెక్నాలజీతో ఈ దాడులు నిర్వహించింది భారత ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆధ్వర్యంలో జరిగింది దాడి. ప్రధాని స్వయంగా దీన్ని పర్యవేక్షించారు. ఆ తర్వాత అంతర్జాతీయ సమాజానికి, యుఎన్ కౌన్సిల్ మెంబర్స్కి ఎలా జరిగింది అని చెప్పి వివరించారు. మైనస్ పాకిస్తాన్ కూడా అందులో ఉంది. పాకిస్తాన్కి చెప్పాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్కి అర్థమైంది, దాడి జరిగిందని అర్థమైంది. కానీ ఏం జరుగుతోందో అర్థమయ్యేలోపు మొత్తం 25 నిమిషాల్లో ఇది ముగిసిపోయింది. సరిహద్దు దాటి దాదాపు 130 కిలోమీటర్ల లోపలికి చొచ్చుకు వెళ్ళి ఓవరాల్గా 900 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న 9 స్థావరాల మీద అటాక్ జరిగింది. కేవలం ఉగ్రవాదులను దాచిపెట్టిన ఉగ్రవాదుల ట్రైనింగ్ క్యాంప్స్పై భారత్ మీద తిరిగి దాడులు చేయడానికి అక్కడ పన్నాగాలు రచిస్తోన్న ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే దాడులు జరిపింది. కానీ పాకిస్తాన్ ఏం చేసింది? బిక్కచచ్చిపోయింది. ఏం చెయ్యాలో, తన ప్రజలకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించింది. గత 15 రోజులుగా సరిహద్దు వెంబడి కాల్పులు జరుపుతూనే ఉంది. భారత సైన్యం తిప్పికొడుతూనే ఉంది. నిన్న ఈ దాడి జరిగిన వెంటనే విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఒక భారత జవాన్తో పాటు 13-14 మంది అమాయకుల్ని మళ్లీ పొట్టన పెట్టుకుంది. దీనికి కూడా ప్రతీకార చర్య, ప్రతి దాడి ఉండి తీరుతుంది భారత వైపు నుంచి. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, అమెరికా విదేశాంగ మంత్రి రూబియో వెంటనే రియాక్ట్ అయ్యారు. భారత్కి అన్ని హక్కులు ఉన్నాయి ఉగ్రదాడిపై ప్రతిచర్య తీసుకోవడానికి, అదే జరిగింది. సో పాకిస్తాన్ హ్యాస్ టు మ్యూట్ నౌ, పాకిస్తాన్ ఇప్పుడు సైలెంట్ అయిపోవాలి అని చెప్పి. కానీ పాకిస్తాన్ అమెరికా మాటైనా వింటుందా లేదా? ఎందుకంటే పాక్ ప్రధానమంత్రి అంటారు, ఈ చర్యకు సంబంధించి భారత్ జరిపిన దాడులపై ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం, తప్పుకు పర్యవసానాలు తప్పకుండా ఉంటాయి. ఎవరిది తప్పు? ఎవరు చేశారు తప్పు? ఎవరు ఉద్రిక్తతలకు తెరతీశారు? అమాయకులైన పర్యాటకులను పొట్టన పెట్టుకుంది ఎవరు? మళ్ళీ ఆ ఉగ్రవాదులను తీసుకెళ్లి దాచింది ఎవరు? నిన్న చనిపోయిన ఉగ్రవాదులకు సంబంధించి క్రిమేషన్ కార్యక్రమాల్లో పాల్గొందెవరు? పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ కాదా? ఆయనతో పాటు పాక్ ఆర్మీ మిలిటరీ పాల్గొలేదా? ఆ విజువల్స్, ఆ ఫోటోలు మన దగ్గర లేవా? పైగా పాకిస్తాన్కి సపోర్ట్ చేసే చైనా మీడియా పిచ్చిరాతలు రాస్తుంది, భారత విమానాల్ని పాకిస్తాన్ దళాలు కూల్చేశాయని. ఫేక్ ప్రోపగండా, ఫేక్ న్యూస్ ప్రోపగండా. మొదటి నుంచి చైనా పాకిస్తాన్తోనే ఉంది, ఇప్పటికీ పాకిస్తాన్ వెనకాలే ఉంటామని చెప్తోంది. ఇక అమెరికా తంతు అర్థం కాదు. ట్రంప్ ఏమంటారు? ఇద్దరు నాకు మిత్రులే, భారత్ పాకిస్తాన్ ఇద్దరూ మిత్రులే, సమన్వయం పాటించాలి. ఇది పహల్గామ్ అటాక్ తర్వాత చెప్పింది. నిన్నే అంటాడు, ఇట్స్ ఎ షేమ్, వీ జస్ట్ హర్డ్ అబౌట్ ఇట్ and they have been fighting for a cause for long time. I just hope it ends very quickly. అంతకుముందు సెటరికల్గా అంటే 1500 ఏళ్లకు పైగా కాశ్మీర్ గురించి కొట్టుకుంటున్నాం. అసలు 15 ఏళ్లకు ముందు ఎక్కడున్నాయి దేశాలు? ఎక్కడున్నాయి? పాకిస్తాన్ ఎక్కడుంది? కాశ్మీర్ ఎక్కడుంది? సో అంటే సిగ్గుచేటని మాట్లాడడానికి ఎలా అర్థం చేసుకోవాలి ట్రంప్? దాని గురించి మాట్లాడతా చర్చలో. అంటే వాళ్ళు ఏం చేశారు ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు వాళ్ళ దేశాల మీద? సో మొత్తం మీద భారత్ జరిపిన ఈ ప్రతీకార దాడిపై, ప్రతిస్పందనపై ఏం చేయాలో అర్థం కాక పాకిస్తాన్ మంత్రి ఒక మాట మాట్లాడతాడు, పాకిస్తాన్ రక్షణ మంత్రి ఇంకోటి మాట్లాడతాడు, పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇంకోటి మాట్లాడతాడు. కానీ అంతర్జాతీయ సమాజానికి చాలా క్లియర్గా అర్థమవుతోంది పాకిస్తాన్ చేసిన చర్యపై భారత్ ఏ రకంగా ప్రతిస్పందించింది అని. దాడులు చేసిన 15 నిమిషాల తర్వాత రక్షణ శాఖ విడుదల చేసింది ఒక ప్రకటన, భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ ఎలా నిర్వహించింది అని చెప్పి. అలాగే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ప్రధాని మోదీ, అమిత్ షా సింపుల్గా కీలక ప్రకటనలు విడుదల చేశారు ఆపరేషన్ సింధూర్ గురించి. హ్యావింగ్ సెడ్ దిస్,
ఈ మీడియా బ్రీఫింగ్లో చెప్తూనే ఒకవేళ పాకిస్తాన్ కనుక మరిన్ని దాడులకు పాల్పడినా, కవ్వింపు చర్యలు చేసినా, యుద్ధానికి సన్నద్ధమైన తిప్పికొట్టడానికి మేము పూర్తి స్థాయిలో సన్నాహకాలు చేసుకుని ఉన్నాము. అందులో భాగంగానే ముందుగానే పిలుపునిచ్చిన మాక్ డ్రిల్స్ దేశవ్యాప్తంగా నిన్న జరిగాయి. హైదరాబాదు, విశాఖపట్నంలో, తెలుగు రాష్ట్రాల్లో కూడా జరిగాయి. ఆ మాక్ డ్రిల్స్ బ్రహ్మాండంగా చేశారు. చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు, వాటిని సరిదిద్దుకుంటారు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా 71 తర్వాత జరిగిన మాక్ డ్రిల్స్ ఇవి. అలాగే బ్లాక్అవుట్ కూడా పంజాబ్ అమృత్సర్ ప్రాంతాల్లో అనేక సందర్భాల్లో చేశారు. అంటే వీఆర్ రెడీ. ఒకవేళ పాకిస్తాన్ కనుక ఏమన్నా పిచ్చి పనులు చేస్తే భారత త్రివిధ దళాలు తిప్పి కొట్టడానికి ఏమాత్రం వెనుకాడబోవట్లేదు. అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పి దాన్ని బూచిగా చూపించినా కూడా వెనక్కి తగ్గేది లేదు అని చెప్పి నిన్న చేసిన అటాక్తో పాకిస్తాన్కు ఒక క్లియర్ మెసేజ్ పంపించింది ఇండియన్ గవర్నమెంట్. అండ్ దిస్ ఈజ్ మోడీస్ గవర్నమెంట్. ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది అనేది బ్రేక్ తర్వాత మాట్లాడదాం. పాకిస్తాన్ సైలెంట్గా ఉంటే పాకిస్తాన్కే మంచిది. ఒకవేళ కాదు అని రెచ్చిపోతే ఏం జరుగుతుంది? ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్లో షార్ట్ బ్రేక్.